ప్రధాని మోదీ గారు సోమనాథ ఆలయం ఏదైతే దానికి సంబంధించి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని, అలాగే అక్కడ స్వాభిమాన్ సర్వ్ అనే ఒక వేడుకలో పార్టిసిపేట్ చేసి వాళ్ళతో పాటు చాలా ఉత్సాహంగా డ్రమ్స్ కూడా వాయించి కళాకారులని అందరినీ ప్రశంసిస్తూ ఈ సందర్భంగా కొన్ని ప్రాధాన్యమైన వ్యాఖ్యలు చేశారు. 1000 साल पहले सब आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। सोमनाथ स्वाभिमान पर्व 1000 साल पहले हुए विध्वंस के स्मरण के लिए नहीं, ये पर्व 1000 साल की यात्रा का पर्व है। साथ ही ये हमारे भारत के अस्तित्व और अभिमान का पर्व है। ఏంటంటే బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు అనేది ఒక వార్తాపత్రికలో ప్రధానంగా ఉండే హెడ్లైన్. బానిస మనస్కులు అంటే ఒకరి కింద తొత్తుల్లాగా పనిచేసే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ సోమనాథుని విస్మరించారు. ఇది గజనీ మహమ్మద్ ఏదైతే దండయాత్ర చేసి ఇంత ఇది చేశాడో, ఆ తర్వాత ఘోరీ మహమ్మద్, తురుస్కులు, ఇట్లాంటి వాళ్ళందరూ కేవలం సోమనాథ్ యొక్క వైభవాన్ని, కళని దెబ్బతీయడానికి, అక్కడ ఉండే ధనాన్ని, సంపదని దోచుకెళ్ళడానికి చేశారు. మెల్లమెల్లగా మన దేశంలోకి విస్తరించారు, అది చూసాం. అయితే దీని మీద ప్రధాని ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆల్రెడీ దాని మీద ఇండియా కూటమి వాళ్ళు దాన్ని బట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎట్లా ఏంటి ఇది సోమనాథుకి ఎందుకు విస్మరించారు, సోమనాథుని విస్మరించారని ఒక బీజేపీ ఎంపీ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి ప్రధాన కారణం మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి కారణం అని కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఉభయ సభల్లో దుమారం కూడా రేగింది. బట్ భాజపా పక్షాలతో కూడిన ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడిన ప్రభుత్వం మాత్రం దీని మీద 80% తగ్గట్లేదు. ఒక్కొక్క పుణ్యస్థలాన్ని, క్షేత్రాన్ని యొక్క ప్రాభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ స్వాభిమాన్ సర్వ్కు సంబంధించి కూడా ప్రధాని మోదీ మరొకసారి కంకణం కట్టుకున్నారని చెప్పొచ్చు. అయితే ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి, మన మధ్య ఉన్నాయి అని మరొకసారి పునరుద్ఘాటించారు. ఇది అబద్ధం అంటారా? నిజం. మన మధ్య లేకపోతే సెక్యులర్ అని కూర్చి డంకా బాజాయించి వాయించి మాట్లాడుకునే వీళ్ళు ఎక్కడో ఒక మైనారిటీకి జరిగితే లేచే గొంతులు ఎక్కువ పర్సంటేజ్ ఉండే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి జరిగితే మాత్రం నోబడి ఎవరు మాట్లాడరు. పైగా మాది సెక్యులర్ దేశం, మాకు అన్నీ ఇవి ఉంటాయి, మాది ఎవరికైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అని చాలా రకాలుగా అన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ మనం ఒక ప్రధాన పత్రికలో మోదీ ఏమన్నారు ఒకసారి చూస్తే, చారిత్రక సోమనాథ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయి. మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే బయటికి మేక వన్నే పులిలు అన్నమాట. ఇవన్నీ సెక్యులర్ అనే తోలు కప్పుకొని బయటికి మాత్రం చాలా నీట్గా పర్వం చేస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా సందర్భాల్లో చెప్పాలనుకున్నది, మళ్ళీ ఇప్పుడు ఒక్కోసారి చెప్తాను. నటుడు ప్రకాష్ రాజ్ గారు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించి ప్రధాని మోదీ గారికి కూడా వ్యతిరేకంగా విమర్శలు చేసే వ్యక్తి నటుడు ప్రకాష్ రాజ్ గారు. మరి హిందువులు ఓచకోత, పెహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, వీటిని ఏమనాలి? వీటి గురించి ఎవరు మాట్లాడరు. పైపిచ్చు ఏదో జస్ట్ ఎవరిని ఉద్దేశించకుండా పైన హెడ్లైన్స్ పెడతారు. పైన ఇట్లా దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని విమర్శిస్తున్నాం. కానీ ఇదే పాకిస్తాన్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ సెలబ్రిటీస్ పచ్చిగా పబ్లిక్గా కూడా పెడతారు. క్రికెటర్స్ భార్యలు, స్పోర్ట్స్ పర్సన్ అందరూ మన వాళ్ళు మాత్రం న్యూట్రల్గా, ఎందుకంటే మన లౌకిక రాజ్యం అంట, మనం ఏంటంటే వాళ్ళు మెచ్చుకుంటారంట. ఇప్పుడు పోనీ రాజకీయ పరంగా ఉండే వాళ్ళైతే ఓట్లు పోతాయని భయం, మరి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళకి ఎందుకు భయం? ఎందుకు వాళ్ళు ఈ ముసుగులో ఇదవుతున్నారు? ప్రధాని మోదీ గారిని విమర్శించే స్థాయి ఉన్న వ్యక్తులు కదా, మరి దీన్ని కూడా విమర్శించవచ్చు కదా. అంటే వీళ్ళు ఏం విమర్శించినా ఏమన్నారు అని. సో
ఏదైతే సోమనాథ ప్రాశస్త్యం మనం మొన్న కూడా మాట్లాడుకున్నామో, సోమనాథ ప్రాశస్త్యం సంబంధించి అసలు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సోమనాథుడి చుట్టూ ఉండే నవగ్రహాల ఆలయాలు దాని సంపద కొల్లగొట్టారు. ప్రత్యేకంగా సోమనాథుడి మొట్టమొదటి ద్వాదశ జ్యోతిలింగాల్లో మొదటిది. పైపెచ్చు చంద్రుడు ప్రాశస్త్యం, చంద్రగ్రహం ప్రాశస్త్యం గల క్షేత్రం. అందుకే సోముడు అంటే చంద్రుడు, సోమనాథాలయం అంత ప్రాముఖ్యత వహించింది. సోముడు, చంద్రుడు సంకల్పానికి ప్రతీక. ఆ గ్రహం, చంద్రగ్రహం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళ సంకల్ప బలం కూడా అంతే బలంగా ఉంటుంది. మేబీ నరేంద్ర మోదీ గారి సంకల్ప బలానికి ప్రధాన కారణం ఆయనకి సోమగ్రహం, చంద్రగ్రహం బాగా ప్రభావం ఉన్నట్టుంది. అందుకే ఆయన ప్రతిదీ సంకల్పించుకొని, ఏదైతే అయోధ్యని మరలా ఎప్పుడైతే కూల్చివేత జరిగిందో, దాని మీద వేరే కట్టింది, కూల్చివేత జరిగిందో మరలా అక్కడ రామ మందిరం నిర్మాణానికి అడుగు పెడతానన్నారు, శంకుస్థాపనకి అడుగు పెట్టారు. అది సంకల్ప బలం అంటే. సో సోమనాథుని కూడా దాని ప్రభావాన్ని మరొక్కసారి చాలా హైలైట్ చేశారు. ఇంకోటి, కాశీ క్షేత్రం కూడా మీరు వెళ్ళినట్లయితే కాశీ క్షేత్రం ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం, అలాగే సోమనాథ్. ఇంకోటి ద్వారక, బేడ్ ద్వారక కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు బోట్లో తీసుకెళ్ళకపోవడం, కావాలని అక్కడ మంది మార్పులు ఎక్కువగా మోహరింప చేయడం, వాళ్ళే కూరగాయలు అమ్ముకునే వాళ్ళే, పడవలు నడిపేవారు వాళ్ళే, వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళే, రూమ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే, అన్నీ ఒక కబంధ హస్తాల్లోకి తీసుకెళ్ళి మేబీ మొన్న ఢిల్లీ బ్లాస్ట్ సందర్భంగా ఏదైతే విషం పెట్టాలనుకున్నారో అలా ప్లాన్ చేశారేమో. అక్కడ వాళ్ళు మంది మార్పులు వచ్చాక వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి అలాంటి విషపూరిత ప్రసాదాలు అందిస్తే పోతారు కదా. తీరా చూస్తే అది మామూలుగా ఏదో ఆహారం కలుషితమైంది అందుకే చనిపోయారు అన్నట్టుగా కూడా ఒక నిట్టూర్పు విడిచేయవచ్చు. అంటే ఎంత ఇదిగా పకడబందిగా ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా భాజపా, అది ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు ఎవరైతే చూశారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆ ప్రాశస్త్యం దెబ్బతినకుండా మరలా పునర్నిర్మాణానికి నాంది పలుకుతోంది భాజపా ప్రభుత్వం. దీని మీద మతతత్వ పార్టీ, మతతత్వ ప్రభుత్వం అన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాన్ని ఏమంటారు బురదజల్లే ప్రయత్నం చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీనికి అందరూ మన వంతు సాయం కూడా, సపోర్ట్ కూడా చేయాలి. చేసిన పక్షంలో ఈ బానిస సంఖ్యలకు సంబంధించి ఒక్కసారిగా మనం ఏదైతే చరిత్రను తుడిచిపెట్టాలని చూస్తున్నారో, మన ప్రాశస్త్యాన్ని, మన సనాతన ధర్మం అనే పునాదుల మీద నిలబడి ఉన్న ఈ అఖండ భారతావన్ని కోల్చాలని చూస్తున్నారో, దాన్ని మరలా పునర్నిర్మాణించడానికి సోమనాథుని క్షేత్రం సాక్షిగా మరొక్కసారి కంకణ కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఏమన్నారో వార్తలు ఒకసారి పరిశీలించి చూస్తే, సోమనాథాన్ని దాని ప్రాధాన్యతను విస్మరించారట. ఏ స్థాయిలో విస్మరించారయ్యా అంటే, భారత అస్తిత్వానికి ప్రతీక అని ఒక కామెంట్ చేశారు. 1000 ఏళ్ల క్రితం దురాక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధించామని అనుకున్నారు. ఔరంగజేబ్ అయితే ఆలయాన్ని ఆక్రమించుకుని మసీదు కడదామని కూడా అనుకున్నాడంట. వాడిది స్టోరీ. వాడు తల్లి తండ్రి అని చూడకుండా చెరసాలలో బంధించిన వాడి స్టోరీ మన చరిత్ర పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత చదువుకున్నామండి. నిజంగా సోషల్ మీడియా కానీ రాకపోతే, ఇంత ఏఐ టెక్నాలజీ కూడిన మీడియా రాకపోతే ఇట్లాంటి కాలగర్భంలో కలిసిపోయేవేమో. ఎవరు చరిత్రకారులు తెలిసేవారు కాదేమో. చరిత్రహీనులే చరిత్రకారులాగా చూపించేవారు, పుస్తకాలు చూపించారు కూడా. సో ఎప్పటికీ ఆలయంపై జెండా ఎగురుతూనే ఉంది. చరిత్ర పుటల్లో కలిసిపోయినా ఇప్పటికీ ఆలయంపై జెండా ఎగురుతుంది. చరిత్రలో ఇలాంటి ఉదంతం మరొకటి లేదు. భారత అస్తిత్వానికి, గౌరవానికి సోమనాథ్ స్వాభిమాన్ ప్రతీక పర్వది. సో ఒకవేళ ఆలయ సంపద కోసమే అయితే సోమనాథ్పై మొదటిసారి జరిగిన దాడి సరిపోయేది. అలా కాకుండా ఆలయంపై పదే దాడులతో దైవాన్ని అపవిత్రం చేశారు. నిజంగా సంపద కోసం వస్తే అన్ని కూడా ఉన్న స్వామివారి యొక్క ఆభరణాలు లేదా స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే వస్తువులను తీసుకెళ్ళిపోతే అయిపోతుంది కదా. కానీ ఎందుకు పదే అంటే అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, వీళ్ళని మంట కలిపియాలి, మనం ఆకువి చేసేయాలి, సనాతన ధర్మం అనే రాజ్యం ఎక్కడ ఉండకూడదు అని చేశారు. పిచ్చోళ్ళ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, 100,000 సంవత్సరాలుగా ఎవ్వడు ప్రయత్నించినా భారత యొక్క సంస్కృతిని, నాగరికతని ఈ రోజుకి మంట కలపలేకపోయారు. దట్ ఈజ్ భారత్.
భారత్ మాతాకి జై అని ఎందుకు అన్నారంటే ఎన్నో గ్రీకు, లాటిన్ ఇవన్నీ ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ భారత సంస్కృతి, నాగరికత మాత్రం నోబడి. అదే మన ఒక గొప్పతనం. అందుకే కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, వాజ్పేయి గారు రాసినట్టుగా ఎందుకన్నారు? కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఖచ్చితంగా ఎవడెవడు చేశాడో దాని కర్మ అనుభవించి తీరాల్సిందే. అటువంటి పుణ్యభూమికి సంబంధించి మరొక్కసారి క్షేత్రాల వారీగా దాని యొక్క మన యొక్క అస్తిత్వాన్ని పోకుండా ఉండడం కోసం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ గారికి చాలామంది విమర్శించినా కూడా నాలాంటి వాడు ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. సో సోమనాథ్ ఈ ఆలయంలో స్వామి డైరెక్ట్గా పూజలు కూడా చేశారు. తర్వాత స్వాభిమాన్ ఈ పర్వం అనేది స్టార్ట్ అయిందని కూడా చెప్పారు. సోమనాథ్ అవకాశం ఉన్నందుకు మరొక్కసారి సోమనాథ్ని దర్శించుకోండి. దీని నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.